హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వెల్నెస్ కోచ్ కృపాజ్యోతి. సో ఇవాళ నా టాపిక్ వచ్చేసరికి చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటారు. చాలా మందికి ఉండే ఆశ అది. నేను మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి, నేను బాగుండాలి, నేను హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అన్నది ప్రతి ఒక్కరి ఆశే. అయితే ఈ వెయిట్ లాస్ అవ్వాలి అన్న ఉద్దేశంతో చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో ఆ మిస్టేక్స్ అన్ని నేను ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నా. ఆ మిస్టేక్స్ అన్ని మళ్ళీ ఎప్పుడు చేయకుండా మనం దాన్ని రెక్టిఫై చేసుకునే ఒక బ్యూటిఫుల్ థింగ్స్ కూడా నేను మీకు చెప్తాను. ఎక్కడెక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం, అవి ఎందుకు చేయకుండా ఎట్లా ఉండాలి అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా వెయిట్ లాస్ అవ్వడం కోసం. వెయిట్ లాస్ అవ్వాలి అన్న ప్రయత్నాల్లో చేసే మొదటి మిస్టేక్ ఏంటో తెలుసా మీకు? తినకుండా ఉండటం అనమాట. చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఇది. నేను వెయిట్ లాస్ అవ్వాలండి అని చెప్పేసి తినటం ఆపేస్తారు. తినటం ఆపటం వల్ల మీరు ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారేమో కానివ్వండి, మీరు హెల్దీగా అయితే మీరు తగ్గరు. దానివల్ల మీకు నీరసం వస్తుంది. కొన్ని రోజులు అయిన తర్వాత మీరు ఏం పని చేసుకోలేరు, ఏమీ చేయలేనంత సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది అనమాట. సో వెయిట్ లాస్ అవ్వాలి కానీ హెల్దీ వేలో అవ్వాలి. అట్లా తినకుండా ఉండి వెయిట్ లాస్ అవ్వకూడదండి, అన్నీ తింటూనే వెయిట్ లాస్ అవ్వాలి. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి, నేను వెయిట్ లాస్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా కంప్లీట్గా నేను నూనె వస్తువులు, నూనె అవాయిడ్ చేసేయాలి, ఫ్యాట్ ఎక్కువ అవాయిడ్ చేసేయాలి అనుకుంటారు. ఫ్యాట్ ఎక్కువ అవాయిడ్ చేయడం మంచిదే కానివ్వండి, మీరు ఎక్కువగా తీసుకుంటే మీరు ఫ్యాటీ అవుతారు. కానీ మోడరేట్ లెవెల్లో, తగు మాత్రంలో తీసుకుంటే ఎప్పుడు ఫ్యాటీ అవ్వం. కానీ ఏ ఫ్యాట్స్ తీసుకోవాలి, ఏ ఫ్యాట్స్ తీసుకుంటే మంచిది అన్నది మీరు తెలుసుకోవాలి. అలా అని మొత్తం కంప్లీట్గా ఫ్యాట్ని అవాయిడ్ చేయడం వల్ల మీకు కొన్ని విటమిన్స్ అనేవి మీ బాడీలోకి వెళ్ళవు. ఎందుకంటే చాలా రకాలైన విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయన్నమాట. విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. అంటే ఫ్యాట్లో కలిస్తేనే కనుక అవి మన బాడీలోకి వెళ్ళవు అనమాట. ఒకవేళ మీరు ఆయిల్ అవాయిడ్ చేశారనుకోండి, అవి మీ బాడీ లోపలికి వెళ్ళవు కదా. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి, చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలని కాబట్టి లెమన్ వాటర్ తాగితే, నిమ్మకాయ హనీ కలుపుకొని తాగితే వెయిట్ లాస్ అయిపోతామని, అల్లం లెమన్ మొత్తం అల్లము హనీ కలుపుకుని వెయిట్ లాస్ అవుదామని, ఇట్లా చాలా మిత్ డ్రింక్స్ని మీరు అందరూ ఫాలో అయ్యి అవి తాగటం వల్ల నేను వెయిట్ లాస్ అయిపోతాను అని అనుకోవటం చాలా మిస్టేక్ అండి. ఎందుకంటే అవి మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తే, కొన్నిసార్లు మన బాడీని క్లీన్ చేయడానికి ఉపయోగపడతాయి. కానీ వెయిట్ లాస్ అనేది అట్లా అవ్వటం కూడా కరెక్ట్ వే కాదనమాట. మనం ఎప్పుడు కూడా వెయిట్ లాస్ ఎట్లా అవ్వాలో తెలుసా? 80% దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఉండాలి. మన ఫుడ్లోనే ఉంటుంది మార్పులు చేయాల్సింది. 80% మన ఫుడ్ మనం తినే దాంట్లో ఉంటుంది. ఓన్లీ 20% మాత్రమే మనం ఎక్సర్సైజ్లో ఉంటుంది. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి, చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలి కాబట్టి ఎక్కువగా యూట్యూబ్లో చూసి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా హోమ్ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. ఎక్కువ వర్కౌట్స్ చేయటం వల్ల నేను వెయిట్ లాస్ అయిపోతాను అని అనుకోవచ్చు. వెయిట్ లాస్ అవడానికి వర్కౌట్ ఇంపార్టెంట్ అండి. వర్కౌట్ వల్ల ఎప్పుడు కూడా ఓన్లీ వెయిట్ లాస్ అవ్వరండి. వర్కౌట్ ఆర్ ఎక్సర్సైజ్ అనేది మనం హెల్దీగా ఉండటానికి మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు చేయాలి ఎక్సర్సైజ్. అయితే వర్కౌట్ అనేది వెయిట్ లాస్ అప్పుడే చేస్తే, నేను ఎక్కువగా చేస్తే వెయిట్ లాస్ అయిపోతాను అన్నది మిత్ అండి. సో అట్లా చేయకూడదు. వర్కౌట్ ఆర్ ఎక్సర్సైజ్ ఓన్లీ 20% మాత్రమే మనం వెయిట్ లాస్ అవ్వడానికి సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో అది కూడా రాంగ్ ప్రాసెస్. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి, చాలా మంది పేషెన్స్ ని కోల్పోతూ ఉంటారు అనమాట. నేను వెయిట్ లాస్ అవ్వలేదు, ఈ వారం వెయిట్ లాస్ అవ్వలేదు, నేను అవ్వను, నేను ఇంతే ఉంటాను అని చెప్పేసి చాలా ఫెయిత్ని కోల్పోతూ ఉంటారనమాట. విశ్వాసం కోల్పోతూ ఉంటారు. ఎప్పుడు కూడా అలా చేయకూడదండి. పేషెన్స్గా ఉండాలి. నిదానంగా మనకి వెయిట్ లాస్ అనేది అవుతుందన్నమాట. మనం ఒక్కరోజే బరువు పెరగలేదు కాబట్టి ఒక్కరోజే బరువు కూడా తగ్గమండి. ఎవరి బాడీకి తగ్గట్టుగా వాళ్ళకి వెయిట్ లాస్ అనేది వస్తుందన్నమాట. అంతేకాని నా బాడీ ఒకలా ఉంటుంది, మీ బాడీ ఒకలా ఉంటుంది. నేను 5 kgs వారంలో తగ్గొచ్చు, మీరు 5 kgs 1 monthలో తగ్గొచ్చు. అది మన బాడీ తీరుని బట్టి ఉంటుంది, మన బాడీ మెటబాలిజం బట్టి ఉంటుంది. అంతేగాని వీ షుడ్ నాట్ రష్ అనమాట. ఫైనల్గా నేను ఒక సింగిల్ పాయింట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వెయిట్ లాస్ అనేది ఎప్పుడు కూడా ఒక జర్నీ అండి. మనం కరెక్ట్ ఐడియల్ వెయిట్కి మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి అంటే మధ్యలో వచ్చి ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదంతా వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా మనకు ఒక కోచ్ అనే వాళ్ళు కంపల్సరీ కావాలి. వాళ్ళ పక్కన నుండి మనకి సపోర్ట్ చేయాలి. అలా మనల్ని గైడ్ చేసే వాళ్ళు, ఒక మెంటర్, ఒక కోచ్ అనే వాళ్ళు కంపల్సరీ ఏ వెయిట్ లాస్ జర్నీలో అయినా కావాలండి.
సో ఆ కమ్యూనిటీ ఏదైనా ఉంది అంటే కనుక మా కమ్యూనిటీ మేము ఎంతో మందికి అట్లా సపోర్ట్ ఇస్తాము. హెల్దీ వేలో ఎట్లా వెయిట్ లాస్ అవ్వాలి అన్నది చెప్తాము, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మాకు వండర్ఫుల్ కమ్యూనిటీ ఉంది. ఎప్పుడూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఈ డైరెక్షన్లో వెళ్ళాలి, మనం చేసే ప్రతి తప్పుల్ని కూడా చూపిస్తూ ఇలా చేయకూడదు అని మనకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు మెంటర్స్ అండ్ కోచెస్ అని ఎప్పుడూ మా కమ్యూనిటీలో ఉన్నారు. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు మమ్మల్ని రీచ్ అవ్వండి. హెల్దీ వేలో మీరు వెయిట్ లాస్ అవ్వడానికి మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాం మేము. వెయిట్ లాస్ ఎప్పుడు కూడా రష్ కాదండి. వెయిట్ లాస్ నిదానంగా మన బాడీని అర్థం చేసుకుంటూ మన బాడీకి సరిపడా మనం వెళ్ళాలి. వెయిట్ లాస్కి ఉన్న ఒక్కటే ఫిలాసఫీ అండి, అది ఏంటి అంటే కనుక 80% న్యూట్రిషన్ తీసుకోవాలి, లేకపోతే డైట్లో ఉంటుంది, అండ్ 20% వర్కౌట్ ఆర్ ఎక్సర్సైజ్లో ఉంటుంది, అండ్ 100% మైండ్ సెట్ అండి. సో 80% మీరు డైట్ తీసుకోకపోయినా ప్రాపర్గా వెయిట్ లాస్ అవ్వరు, 20% వర్కౌట్ చేయకపోయినా వెయిట్ లాస్ అవ్వరు, అండ్ 100% మీరు పేషెన్స్ అండ్ మైండ్ సెట్ కరెక్ట్గా అయిపోయినా మీరు వెయిట్ లాస్ అవ్వరు. వీటన్నిటిని గురించి పట్టించుకునే కమ్యూనిటీ ఏముందంటే యూ కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్ అస్. మాకున్న అమేజింగ్ కమ్యూనిటీలో మీరు జాయిన్ అవ్వచ్చు. వీటన్నిటిని మీకు పర్ఫెక్ట్గా ఇచ్చే పర్సనల్ వెల్నెస్ కోచ్ కూడా మీకు డెఫినెట్గా ఉంటారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్పెండింగ్ యువర్ టైం.